గులాబీ రీచ్ బినామీ పేర్లతో బీఆర్ఎస్ లీడర్ల ఇసుక దందా బిల్స్ లేకుండానే రోజుకు వందలాది ట్రిప్లు వే బిల్లుకు విరుద్ధంగా లోడ్ ప్రభుత్వ నిఘా వర్గాల విచారణలో వెలుగులోకి ఆఫీసర్ల ప్రమేయం పైన అధికారుల ఆరా మానేరు డ్యామ్ నుంచి ఇసుక తవ్వకాలంటూ ఇదంతా కూడా ఈ రీచ్లన్నీ కూడా ఈ దొరల చేతులు అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళ చేతులు వీళ్ళ కనుసన్నల్లో ఈ ఇసుక దందా మొత్తం జీరో దందా జరిగింది. వాస్తవంగా లాస్ట్ 10 yearsలో వందల కోట్ల రూపాయలు వీళ్ళు అక్రమంగా ఇసుకను తరలించి సంపాదించుకున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు అందరికీ కూడా తెలుసు. కానీ ప్రభుత్వం వాళ్ళదనే ఉద్దేశంతో ఎవరు కూడా నోరు మెదపలేదు. కానీ ఈరోజు ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు దీనికి సంబంధించి ఒక ఘటన ఈరోజు నేరెళ్ళ సిరిసిల్లలోని నేరెళ్ళ ఘటన ఒకటే ఈరోజు వీళ్ళ ఏ విధంగా దోచుకున్నారో అర్థమవుతోంది. అంటే ఆనాడు ఆ ఇసుక రీచ్కి సంబంధించి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళు దళితులా లేకపోతే ఆదివాసులా ఎవరని చూడకుండా వాళ్ళను బట్టలు పీచి తాటికి ఇచ్చినటువంటి సందర్భాలు ఈరోజు ఉన్నాయి. వాళ్ళు కనీసం సంసారానికి పనికి రాకుండా ఈరోజు వాళ్ళ జీవితాలు మొత్తం కూడా చిన్నాభిన్నమైన విషయం, వాళ్ళ కుటుంబాలు చిన్నభిన్నమైనటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ విధంగా కేటీఆర్ సొంత ఇలాకాలో ఈ విధంగా జరిగింది అంటే ఇక వేరే కాన్స్టిట్యూన్సీలలో ఏ విధంగా జరిగిందో చూస్తాం. తుంగతుర్తిలో 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమ ఇసుక రవాణా జరిగింది. అది ఎవరికి కూడా తెలియదు. అందుకే ఆడ గాదర్ కిషోర్ ఓడిపోవడం జరిగింది. వాస్తవంగా బల్క సుమన్ ఇలా చెప్పుకుంటూ పోతే మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, మంత్రి ఎమ్మెల్యే అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నట్టు పుట్టమధు, వీళ్ళంతా కూడా ఓన్లీ కేవలం ఇసుక రీచ్ల వల్ల వచ్చినటువంటి ఈరోజు బ్యాడ్ నేమ్ తోటే ఓడిపోవడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని బట్టబయలు చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఇసుక దందా సాగిందని ముఖ్యమంత్రి రేవంత్కు పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సీఎం ఆఫీసర్లు ఆదేశించారు. దీనిపై జిల్లాల వారీగా ఇంటెలిజెన్స్ బృందాలు రహస్యంగా విచారణ సాగిస్తున్నట్టు తెలిసింది. గులాబీ లీడర్లు బినామీ పేర్లతో దందా సాగిస్తూ బిల్లులు లేకుండానే రోజుకు వందలాది ట్రిప్ల ఇసుక తరలించినట్టు నిఘా వర్గాల సమాచారం అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. నిఘా బృందాలకు ఆధారాలు లభ్యమైన సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, కొందరు మాజీ మంత్రులు, జిల్లా నాయకులు ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని విమర్శలు వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించి ఇసుక రవాణా సాగుతున్న అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక రీచ్లో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టింది. బిల్లులు లేకుండానే రోజుకు వందలాది ట్రిప్లు అంటే ఒక్కొక్క లారీ ఈరోజు 40 నుంచి 50 వేల రూపాయలు పలుకుతా ఉందంటే రాసి పెట్టుకోండి. 40 నుంచి 50 వేల రూపాయలు అంటే 100 ఇంటూ చూడండి ఎన్ని కోట్ల రూపాయలు ఆదాయం ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక 14 కోట్ల రూపాయలు అక్రమ రవాణా జరిగినట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. అంటే ఒక్క యార్డు అంటే ఒక్క దానికి మాత్రమే అంటే ఏ విధంగా వీళ్ళు దోచుకున్నారో అర్థం చేసుకోండి. వే బిల్లు విరుద్ధంగా లోడ్లు, గోరంత ఆదాయం కొండంత అవినీతి, తుమ్మేటి సమ్మిరెడ్డి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతల అక్రమ ఇసుక వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్న తరహాలో సాగిందని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించిన మెమరాండంలో వివరించారు. అక్రమ ఇసుక రవాణాతో సుమారు 2.5 వేల కోట్ల రూపాయల మేర గులాబీ నేతలు సొమ్ము చేసుకున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో యథేచ్ఛగా సాగిన ఈ దందాకు ప్రగతి భవన్ పెద్దల ఆశీర్వాదం ఉన్నది. జిల్లా కలెక్టర్లకు అక్కడి నుంచే మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. గత సర్కార్లోని మంత్రుల బదులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చెందిన ఈ 3 జిల్లాల మాఫియాలో భాగంగా ఉన్నారు. 2 ఏళ్ల పాటు మానేరు డ్యాంలో జరిగిన ఇసుక దోపిడీకి అప్పటి అధికార యంత్రాంగం పోలీసుల నుంచి సంపూర్ణ సహకారం అందింది అంటూ ఒకరిని చూస్తాను. ఆఫీసర్ల ప్రమేయం పైన ఆరా అంటూ ఇంకొకరిని చూస్తాను. సో దీనిపైన ఈ ఏదైతే గులాబీలకు సంబంధించినటువంటి గులాబీ రీచ్ అంటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. గతంలో కౌశిక్ రెడ్డి పైన కూడా ఈ అక్రమ ఇసుక రవాణా సంబంధించినటువంటి ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆయన కూడా దొంగే. ఇట్లా ఈ దొంగలందరినీ కూడా జైలు పంపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి కాలోజీ టీవీ లైవ్ చూస్తున్న వాళ్ళు దయచేసి లైవ్ను లైక్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. అదేవిధంగా కామెంట్ చేయండి, షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. ప్లీజ్ లైక్, కామెంట్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దయచేసి మాలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మీ పైన ఉంది దయచేసి. ఎందుకంటే ప్రజల కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కొట్లాడుతాను. ఖచ్చితంగా అన్ని రకాలుగా గత ప్రభుత్వాన్ని దించాం, ఈ ప్రభుత్వ లోపాలను కూడా ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి మాలాంటి వాళ్ళని కాపాడుకోవాలంటే మీరు మాకు చేయాల్సినటువంటి చిన్న సాయం ఏంటంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.